చేస్తే ఈ లోక స్నేహం అంతా దేవునితో వైరం. ఈ లోకంతో స్నేహం చేసేవాడు దేవునికి ఏమవుతాడయ్యా అంటే శత్రువు అవుతాడు. వాక్యం చెప్తాడు. ఈ లోకంతో స్నేహం చేస్తే, ఈ లోకంలో కనుక మనం స్నేహాన్ని కలిగి ఉంటే దేవునికి మనం శత్రువు అయిపోతామని వాక్యం చెప్తాం. దేవునికి ఈ లోక స్నేహం ఏమాత్రం కూడా నచ్చదు అని వాక్యం చెప్తాం. వీళ్ళ రాత్రి ఆలోచన చేయండి. దేవునికి లోకం స్నేహం చేసేవారు ఎందుకు ఇష్టపడరు? దేవునికి లోక స్నేహం చేసేవారు ఎందుకు శత్రువులు అవుతున్నారు అని ఆలోచన చేస్తే యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక ఇదే మార్పుని గురించి మనం ఇంకొక వాక్యాన్ని చదువుకుందాం. 2వ అధ్యాయం 15వ వచనం చదివితే, ఈ లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించని యెడల తండ్రి ప్రేమలో వానిలో ఉండదు. మరలా చదువుతున్నారు. ఈ లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించని యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇక్కడ వాక్యం చెప్పే మాట, ఈ లోకంలో దేన్నైనా సరే, ఈ లోకంలో ఉన్నదాన్ని దేన్నైనా సరే ప్రేమిస్తే దేవుని ప్రేమ మనలో ఉండదు అని వాక్యం చెప్తుంది. లోకాధికారి సాతాను ప్రజలతో లోక స్నేహాన్ని కలిగి ఆయన చేసే పని ఏంటయ్యా అంటే, ఆ స్నేహం మనతో కూడా చేయిస్తూ దేవునితో మనకున్నటువంటి సహవాసాన్ని, సంబంధాన్ని, దేవునితో మనకున్నటువంటి ఆ సత్సంబంధాన్ని విడగొట్టే ప్రయత్నం లోక స్నేహం మనల్ని చెడగొడుతుంది. ఆలోచన చేస్తే దేవుని వాక్యం అదే చెప్తుంది. ఈ లోక స్నేహం దేవునికి వైరం. ఈ లోకంతో స్నేహం చేసామనుకోండి, ఈ లోక స్నేహం ఏదైనా మనకి ఆత్మీయ జీవితానికి ఉపయోగపడుతుందా అంటే ఏమాత్రం కూడా ఉపయోగపడేది కాదు. ఈ లోక స్నేహం లోకానుసారమైనటువంటి సహవాసం